మా రివ్యూ అంతా ఎలా ఉంటుందంటే లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలని దాని మీద. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. వెల్కమ్ టు ఫారెన్. వెల్కమ్ టు ఫారెన్. ఇక్కడ కూడా ఇది ఎంత పెద్ద ఫౌంటైన్, అసలు చాలా పెద్ద ఫౌంటైన్. బట్ మీరు వెనకాల చూస్తే ఆపేశారంట, ఎందుకంటే వాటర్ కరువు అంట. ఎంత కష్టం వచ్చింది యూరోప్కి. మళ్ళీ రొయ్యలు, నాకు తెలిసి బీఫ్ ఏవేవో ఉన్నాయి. నాకు తెలిసి ఇది కప్ప, ఇది కప్ప. కెథెడ్రల్ ది బార్సిలోనా అంట. ఓకే, సగ్రాడా ది ఫ్యామిలియాలో బాగుంది. మన దగ్గర పెద్ద పెద్ద గుళ్ళు, వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద చర్చిలు. ఎట్ ది ఎండ్ మనుషులందరూ. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్ లో స్వీట్ కపుల్. హలో, వాట్సాప్. ఏంటి ఏంటి నీ జోష్ ఏంటి? జోష్ మామూలుగా ఉండదు. బాయ్స్ ట్రిప్. స్వీడన్ లేవక ముందే మేము లేచి బయలుదేరుతున్నాం. అది కూడా వింటర్ లో. బార్సిలోనాలో ఆటగాళ్ళు అనమాట ఈసారి. ఫైనల్లీ బాయ్స్ అందరం కలిసి ఒక ట్రిప్కి వెళ్తున్నాం. లాస్ట్ 2 weeks ఫుల్ స్ట్రెస్ఫుల్ గా నడిచింది. సో ఈ ట్రిప్కి వెళ్ళడం చాలా అవసరం. బయలుదేరిపోతున్నాం. వచ్చాక రివ్యూ ఇవ్వండి, బార్సిలోనా ఎలా ఉందో. బార్సిలోనా గురించి కాదు కదా మేము వెళ్ళేది. మా రివ్యూ అంతా ఎలా ఉంటుందంటే లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలని దాని మీద. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. కార్లోకి వెళ్ళగానే ఫ్రీడమ్. బాయ్ 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 బాయ్. ఈ అమ్మాయి దగ్గర వెళ్ళాం. యాక్చువల్లీ మా అందరికి సీట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర వచ్చినాయి అనమాట. కానీ కలిసి కూర్చుంటే 4 hours జర్నీ అసలు తెలియకుండా అయిపోతుంది కదా అని చెప్పి వెళ్ళి ట్రై చేశారు మా వాళ్ళు. కానీ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా పుష్ చేస్తే ఎక్కడ మరీ ర్యాండమ్ గా కూర్చోబెట్టేస్తారని చెప్పి ఇంకా లైట్ తీసుకొని వచ్చేసాము. నాకు మాత్రం లక్కీగా విండో సీట్ వచ్చింది. సో పండగ చేసుకుంటున్నాం. అదేంటో లాస్ట్ టైం రేగాగలిగినప్పుడు విండో సీట్, ఇప్పుడు విండో సీట్. లక్ ఏంటో అర్థం కావట్లేదు. పైన మంచి వ్యూ కనిపిస్తే క్రేజీ ఉంటుంది. ఐ హోప్ కనిపిస్తుంది అనుకుంటున్నాం. లెట్స్ సీ. ఇందాక రైనే రోడ్ సహకరించలేదు, కానీ లక్కీగా నా ముందు రో మొత్తం ఖాళీ ఉన్నది. సో ఇంకా మా వాళ్ళందరినీ నా దగ్గరికి వచ్చేయండి అనేసరికి అందరం ఒకే చోట కూర్చుని గేమ్స్ అయితే ఆడడం స్టార్ట్ చేసాం. ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్. ఎన్ని కార్డులు ఉన్నాయంటే నాకు కొన్ని రోజుల దగ్గరికి వచ్చేసరికి ఆడుతున్నాం. +1 వేసారు. ఎన్ని కార్డులు అయిపోయినాయి? 3 శివకృష్ణ అది బావులు పట్టాడు, పాము కాడికి పోయాడు. 12 కార్డులు ఎత్తు. ఎత్తు అది ఎక్కడో పడుతుంది సీనా. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది అసలు. బీచ్లు అన్నీ కూడా క్రేజీ ఉన్నాయి. వాటర్ ఎంత బ్లూగా ఉందో అక్కడ తెలియదు, కానీ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం చాలా బ్లూగా ఉంది. వెల్కమ్ టు ఫారెన్. వెల్కమ్ టు ఫారెన్. నో బ్రెడ్, ఓన్లీ ఇడ్లీ. We are educated. Coming from Andhra. 5 days traveling. 2 plate idli sir. ఓన్లీ చికెన్ బిర్యానీ. చికెన్ రోహిత్ ఫ్లైట్ వెళ్ళిన మంచి మటన్ బిర్యానీ వండుకున్నా. కాదు రోహిత్, మటన్ బిర్యానీ చేపించేద్దాం. షుగర్ చెప్పు. ఏ చికిత్తా గుమస్తా. నెక్స్ట్ ఏంటి? పాన్ బారా, మసాలా, విమాల్ మసాలా. చికెన్ మసాలా, మటన్ మసాలా. ఎయిర్బిఎన్బికి ఎయిర్పోర్ట్ నుంచి అయితే టాక్సీ బుక్ చేసుకుని వెళ్ళిపోయాం.
అండ్ లైట్ గా ఫ్రెష్ అయ్యి డిన్నర్ కి బయటికి వచ్చి మా వాళ్ళు ఇండియన్ ఫుడ్ అని బాగా కలవరిస్తున్నారని ఇంకా అలా బార్సిలోనాలో బెస్ట్ ఇండియన్ రెస్టారెంట్ ఏంటని చూస్తే అవుట్ ఆఫ్ ఇండియా అని కనిపించింది. మంచిగా చిల్ అయ్యి ఫుడ్ ఫుల్ గా తిని కొంతసేపు బాగా రిలాక్స్ అయ్యాం. రెస్టారెంట్ మాత్రం ఫుడ్ అయితే చాలా ప్రీమియం అండ్ బెస్ట్ క్వాలిటీ అనే చెప్పాలి. అవుట్ ఆఫ్ ఇండియా ఎలా ఉంది? అవుట్ ఆఫ్ స్కోప్. నీకు ఎలా అనిపించింది అవుట్ ఆఫ్ ఇండియా? బాగుంది. గుడ్ స్టార్ట్. డిన్నర్ అయిపోయింది కానీ బయట చూస్తే ఇంకా ఫుల్ సన్లైట్ అండ్ క్లైమేట్ ఏమో క్రేజీ ఉంది. సో ఎలాగన్నా ఈ టైంలో బీచ్కి వెళ్ళి సన్సెట్ చూద్దాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. బీచ్కి వచ్చి చూస్తే ఫస్ట్ ఫుల్ ఎక్సైటింగ్ అనిపించింది ఏంటంటే మాకు అలలు చూసి, ఎందుకంటే స్వీడన్లో అసలు అలలు ఉండవు. చాలా బాగా అనిపించింది మాకు. కాకినాడలో ఒకప్పుడు మా ఫ్రెండ్స్ తో బీటెక్ అప్పుడు నైట్ 1-2 వెళ్ళి బీచ్ లో ఇలా గడిపేవాళ్ళం. ఇప్పుడు వచ్చాం ఫైనల్లీ మళ్ళీ ఇలాగా. ఇప్పుడు ఒక క్రేజీ స్పాట్కి వచ్చాము. ఇదైతే నిజంగా చాలా బాగుంది. అంటే మేము అనుకోకుండా దిగాం. యాక్చువల్లీ దీనికి రేపు మార్నింగ్ ఎప్పుడో వద్దాం అనుకున్నాం. సో ఇది వన్ ఆఫ్ ది గౌడీస్ మాస్టర్ పీస్ అన్నమాట. గౌడీ అనే అతను ఇక్కడ బార్సిలోనాలో ఫేమస్ ఆర్కిటెక్ట్. అతనివే చాలా బిల్డింగ్స్ అండ్ చర్చ్ కూడా అతను డిజైన్ చేసినవే. మేము ఇది ఒరిజినల్లీ ప్లాన్ చేయలేదు కాబట్టి అనుకోకుండా వచ్చాం కాబట్టి బయట నుంచి ఎక్స్ప్లోర్ చేసి ఇంకా అలా కానిచ్చేసాం. లోపల కూడా చాలా బాగుంటది ఇది. సో మస్ట్ విజిట్ ప్లేస్ ఇది కూడా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఒక సూపర్ మౌంటైన్ వ్యూ ఎంజాయ్ చేయడానికి స్టార్ట్ అయిపోయాం. మామూలుగా లేదు, ఫుల్ సమ్మర్ వైబ్స్. అసలు చాలా వేడిగా అనిపించింది మాకు ఆ రోజు. జస్ట్ టీ షర్ట్స్ వేసుకుని నడిచేసాం మొత్తం. అంత బాగుండింది క్లైమేట్. ఈ మౌంటైన్ పేరు మాంటెసెరట్. ఇది జస్ట్ 1 hour రైడ్ ఫ్రమ్ బార్సిలోనా అనమాట. మెయిన్ గా మా గ్రూప్ అంతా కంఫర్టబుల్ గా రైడ్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలని చెప్పి కార్ అయితే రెంటల్ తీసుకుని స్టార్ట్ అయిపోయాం మౌంటైన్ కి. శ్రోతులారా, ఏ సాంగ్ కావాలి? ఈ మండుటి ఎండలో ఒక చక్కటి సాంగ్ చెప్పండి, పెడతాను. నువ్వు తొక్కయ్యా హార్మోని రైడ్ అయితే నిజంగా సూపర్ అనిపించింది మాకు. వెరీ సీనిక్ రైడ్ కార్తో. సో కార్ రెంటల్ తీసుకునే ఆప్షన్ ఉండి ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు హైలీ రికమెండెడ్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తో పోలిస్తే చాలా బెటర్ ఇది. తేడా ఇరుక్కు. రోహిత్, ఇంకా కిలోమీటర్ నడవాలంటే నీ ఫీలింగ్ ఏంటి? నాకు నడవటం ఓకే. నడవటం ఈజీ, వాకింగ్ కష్టం. నడవటం ఈజీ, వాకింగ్ కష్టం. ఏం చెప్పారండి మీరు? మాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు సార్. ఓకే, మనం ఫెనిక్యులర్ రైడ్ అయితే తీసుకోలేదు. మనం కార్తో వచ్చేసాం డైరెక్ట్. ఒకటి ఫెనిక్యులర్ రైడ్ ఉంది, ఇంకోటేమో కేబుల్ కార్ ఒకటి ఉంది. ఇంకా అది ఫెనిక్యులర్ రైడ్. అది కూడా వ్యూ చాలా బాగుంటుంది. మనం హాఫ్ వే ఆల్మోస్ట్ కొండపైకి అంటే మాంటెసెరట్ మెయిన్ దగ్గరికి అయితే కార్తో వచ్చేసాము. ఎంతవరకు రాగలిగితే అంతవరకు. బట్ ఇక్కడ నుంచి ఇంకా హైయెస్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే మాత్రం ఫెనిక్యులర్ రైడ్ తీసుకోవాలి. అది మనం ఇప్పుడు తీసుకుని వెళ్తాం. ఫెనిక్యులర్ రైడ్ ముందర వెనకాలొద్దు, ముందర బాగుంటుంది. నేను చెప్పింది నమ్మే చెప్తాను. ఫెనిక్యులర్ రైడ్ లో ఎక్స్పర్ట్ కదా. నగరం చూసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచించింది. ఓ మై లవ్, వెల్కమ్ టు మై హార్ట్. ఐమ్ ఇన్ లవ్, ఐమ్ ఇన్ లవ్. తగిన మీ 2-4 తగిన 6. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. ఓ ఎంత అంత కింద నుంచి పైకి వచ్చాం కదా. శివ, చూసావా ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టానో? అర్థమైందా నన్ను నమ్మమన్నప్పుడు? కానీ క్రేజీ ఉంది కదా వ్యూ. శివ, ఎలా అనిపించింది శివ? చాలా బాగుంది. సో 17 euros వర్త్ అంటావు? వర్త్. సో ఫైనల్లీ మనం ఫెనిక్యులర్ రైడ్ తీసుకుని పైకి అయితే వచ్చేసాము. వ్యూస్ అయితే క్రేజీ ఉన్నాయి అసలు. ఇది మీరు చూస్తున్నట్టయితే మౌంటైన్ టాప్ లో పెద్ద పెద్ద స్టోన్స్ తో బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసినట్టు ఉన్నాయి కదా. ఇవన్నీ న్యాచురల్ గా ఫామ్ అయినాయి. అండ్ ఇదే అందం ఈ మౌంటైన్ కి. ఇప్పుడు మీరు తీసుకుంటే ఈ మౌంటైన్ లో హైయెస్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి 1236 meters అబౌవ్ సీ లెవెల్ ఉందంట. అండ్ హైకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే చాలా ట్రైల్స్ ఉన్నాయి, ఫుల్ హైకింగ్ చేయొచ్చు. మేమైతే ఒక చిన్న హైక్ తీసుకుని ఒక సూపర్ వ్యూ పాయింట్కి వచ్చి అక్కడ అలా కూర్చుని పీస్ఫుల్గా అమేజింగ్ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాం. ఇంకా అలాగా అసలు టైం తెలియలేదు మాకు. అలా టైం స్పెండ్ చేసి ఇంక స్టార్ట్ అయిపోయాం.
ఫుల్గా పొద్దున్న మౌంటైన్ హైకింగ్ ఇవన్నీ చేసి అలసిపోయి ఫుడ్ కోసం వచ్చాము. ఇదేదో టర్కిష్ ప్లేస్, ఆథెంటిక్ టర్కిష్ తినాలని చెప్పి వస్తే ఇక్కడ లైన్ చూసి షాక్ అయ్యి షేక్ అయిపోయాము. మామూలుగా లేదు. అందులో అక్కడ ఎక్కడో ఉన్నారు మన వాళ్ళు. ఇంత లైన్ చూసాక అసలు ఆగకూడదు, ఇదేదో పెద్ద ప్లేస్ అని చెప్పి ఇంక ముందు ఇంకా ఆగా. నేను ఇలా ఆటోమేటిక్గా ఎప్పుడు ఈ కెబాబ్ మెషిన్ చూడలేదు. అసలు ఇది క్రేజీ ఉంది. అసలు ఈ షాపు నిజంగానే ఎందుకెంత ఫేమస్ అర్థమైంది. అంటే దీని ఒక్కదాని గురించే కాదు, అంతా ఫ్రెష్గా ఉన్నాయండి. బక్లావా కూడా ఫ్రెష్గా చేసి తీసుకొచ్చాడు ఇప్పుడే. బాగుంది. ఆ టర్కిష్ రోల్స్ ఎలా అనిపించినాయి? చాలా బాగుంది. ఫీలింగ్ బాగుంది. వర్త్ ద ప్రైస్. కానీ నిజంగా ఒరిజినల్ టర్కిష్ తిన్నట్టు అనిపించిందా? ఐ మీన్ ఒరిజినల్ గా టర్కీకి వెళ్ళలేదు కాబట్టి తెలీదు. అలా ఫీల్ అయ్యావు. ఆ వైబ్ అయితే వచ్చింది. ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్ అనిపించింది లోపల. బక్లావా క్రేజీ ఉంది. బక్లావా ట్రై చేయాలి, ఇక్కడ బాగుంది. అన్ని ఫ్రెష్ ఉండే చాలా కదా. సూపర్. ఐ వుడ్ రికమెండ్. నేను కూడా రికమెండ్ చేస్తా. క్రేజీ గుడ్ ప్లేస్. డిన్నర్ అయిపోయింది కాబట్టి ఇంక ఈ రోజు నైట్ పబ్ ప్లాన్ అనమాట. బార్సిలోనాలో ఫేమస్ స్పాట్ ఫర్ నైట్ లైఫ్ వచ్చేసరికి ఈ బీచ్ దగ్గర అనమాట. ఆల్రెడీ మేము షోకో అనే పబ్లో టేబుల్ రిజర్వ్ చేసుకుని ఉంచుకున్నాం. సో ఇంకా వెళ్ళి అలా పబ్ని ఆ నైట్ లైఫ్ని బాగా ఎక్స్పీరియన్స్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేసి ప్రొడక్టివ్గా ఈ డేని అయితే ఎండ్ చేసాం. మార్నింగ్ డే 3 సెట్ ఉంది సిటీ. ఈరోజు సిటీ ఎక్స్ప్లోరేషన్ మొత్తం. సిటీలో ఏముంటే అన్ని తిరిగి చూసేయాలి. వెరీ ఇంట్రెస్టింగ్. ఆరెంజ్ ట్రీ, ఫుల్ ఆరెంజెస్ ఉన్నాయి. అసలు నిన్న ఒక స్ట్రీట్ చూసాము, అసలు మొత్తం అన్ని ఇదే ట్రీస్, ఫుల్ ఆరెంజెస్ అన్నీ అలా ఉన్నాయి. కానీ అప్పుడు కొయ్యట్లేదు. బాగుంది, చాలా బాగుంది. మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి బార్సిలోనాస్ నేషనల్ ఆర్ట్ మ్యూజియం అనమాట. ఇదైతే సూపర్ కూల్ బిల్డింగ్, చాలా బాగుండింది. అండ్ ఇది మా ఎయిర్బిఎన్బికి వాకింగ్ డిస్టెన్స్ అని ఫస్ట్ దీనికి వచ్చేసాం. మ్యూజియం చుట్టూ తిరుగుతున్నాం. వెనకాల వ్యూ చాలా బాగుంది. ఫౌంటైన్లు అన్నీ ఆపేశాడు. ఇక్కడ కూడా ఇది ఎంత పెద్ద ఫౌంటైన్, అసలు చాలా పెద్ద ఫౌంటైన్. బట్ మీరు వెనకాల చూస్తే ఆపేశారంట, ఎందుకంటే వాటర్ కరువు అంట. ఎంత కష్టం వచ్చింది యూరోప్కి. స్వీడన్లో బోల్డ్ వాటర్ ఉంది, ఇక్కడేమో వీళ్ళకి వాటర్ కరువు వచ్చింది. ఫౌంటైన్లు అన్నీ కట్టుకుని అన్నీ ఆపుకుని కూర్చున్నారు. వెరీ అన్ఫార్చునేట్. అసలు పెద్ద పెద్ద ఫౌంటైన్లు ఉన్నాయి, అన్నీ ఆపుకుని కూర్చున్నారు. వెరీ బ్యాడ్. మంచి రెస్టారెంట్కి వచ్చాము. 24 యూరోస్కి బఫే ట్రై చేయొచ్చు. అన్ని యానిమల్స్ అంటే సెల్ల చూద్దామని చెప్పి వచ్చాము. అసలు ఏది పడితే అది ఉంది, అసలు ఏది లేదంటే ఏది లేదు. ఏమో రొయ్యలు, ఇది నా ఏమంటారు కూడా తెలియదు నాకు. ఇక్కడ చికెన్ ఉంది, చికెన్. ఇదేదో ఫిష్, ఇదైతే స్క్విడ్ ఉంది, ఫిష్ ఉంది, ఆబ్వియస్లీ ప్రాన్స్ ఉన్నాయి, క్రేఫిష్ కూడా ఉంది. ఇది స్క్విడ్, ఇంకా చూసారు చిన్న స్క్విడ్స్. ఇది పోర్క్, మళ్ళీ రొయ్యలు, నాకు తెలిసి బీఫ్, ఏవేవో ఉన్నాయి. ఇది మళ్ళీ ఫిష్, నాకు తెలిసి ఇది కప్ప. క్రాబ్స్. అండ్ స్పెయిన్లో బాగా ఫేమస్ ఏంటంటే పయ్యాలు అనమాట. అన్నీ వేసి రైస్ వేసి ఇస్తాడు. ఈ రెస్టారెంట్లో నాకు ఇంకో కాన్సెప్ట్ బాగా నచ్చింది ఏంటంటే ఫ్రెష్ మీట్ ఉంది. ఫ్రెష్ మీట్ని తీసుకుని మనం ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రొయ్యలు ఉన్నాయి కదా, రొయ్యలు కానీ మటన్ కానీ కప్పలు కానీ ఇస్తారు. ఫిష్ అంటే ఫిష్ ఉంది, మళ్ళీ క్రాబ్ ఉంది, ఇంకో డిఫరెంట్ రొయ్యలు ఉన్నాయి, టైగర్ ప్రాన్స్ ఏమో. ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే ఫ్రై చేసి ఇస్తారంట, తినేయడమే. ఈరోజు సెట్ అయిపోతాను నేను. ఫైనల్గా నా ప్లేట్ అయితే ఇలా ఉండింది. నా లైఫ్లో ఫస్ట్ అండ్ లాస్ట్ టైం తినాల్సినవి అన్నీ తినేసా. నాకు తెలిసి మళ్ళీ ఇలా తినకపోవచ్చు. ఎందుకు ఆ రెస్టారెంట్ ఎలా అనిపించింది? బాగుంది. మేబీ గోయింగ్ అగైన్. చాలా వన్ టైం మూవీ లెక్క. సీ ఫుడ్ బాగా తినాలంటే వెళ్ళచ్చు. చికెన్లు అవి తినకూడదు, అంతే కదా. సప్పగా ఉంటుంది. అందరికి సెట్ అవ్వదు. అవును, అలా చెప్పచ్చు. కానీ 24 యూరోస్కి వర్తేనా అంత సీ ఫుడ్? వర్త్, అలా చూస్తే వర్త్. ఆప్షన్స్ ఎక్కువ ఉంది, బట్ ఫ్లేవర్ లేదు. అలా స్ట్రీట్స్ అన్నీ తిరుగుతున్నాం, చిన్న స్ట్రీట్స్ అన్నీ తిరుగుదాం అని. ఇక్కడ ఈ స్ట్రీట్లో సడన్గా అపార్ట్మెంట్లు ఉన్నాయి, బాగున్నాయి కదని చెప్పి వచ్చా. అందరూ బట్టలు ఆరేసుకునే ఉన్నారు బయట. అది తెలిసి మన ఇండియాలో కూడా చేయడం ఎంత, అన్ని బట్టలే. ఇంకో బట్టలు ఆరేసుకుని ఉన్నారు బయట. ఫిబ్రవరిలో 11 degrees ఉన్నప్పుడు.
సమ్మర్ అయితే నాకు తెలిసి మొత్తం బట్టలన్నీ బయటే ఉంటాయేమో. నాస్టాలజిక్గా అనిపించింది ఇలా బట్టలు ఆరేసుకోవడం బయట చూసారు కదా, అందరూ బట్టలన్నీ బయట ఆరేసుకుని ఉన్నారు. బాగుంది యాక్చువల్లీ, నాకు బార్సిలోనా బాగా నచ్చింది. కొంచెం మన ఇండియా ఫీలింగ్ వస్తుంది, అలాగే కొంచెం ఫారెన్ టచ్, క్రేజీ ఉంది. బాగుంది, చాలా బాగుంది. బాగా నడిస్తే బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఏదైనా గిఫ్ట్ కొనాలి అర్జెంట్గా చందనకి, సో దానికోసం ఈ షాపింగ్ చేసే దాంట్లో నేను నేర్చుకుంది ఏంటంటే 2 పదాలు. స్వీడన్లో హే అంటాం, నెక్స్ట్ హెయిడో అంటాం, టక్ అంటాం. షాప్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడేసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు. ఇక్కడ నేను దూరి షాపుల్లో వెళ్ళగానే ఓలా అంటాను, తర్వాత మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు గ్రాసియస్. సో ఇవి 2 నేర్చుకున్నా. కొత్తగా ఉంది, బాగుంది. అంటే అదే వెళ్ళి ప్రతి చోట ఒకటి నేర్చుకుంటాం కదా, అలాగే హోప్ఫుల్లీ నేను గుర్తుంచుకుంటే బాగుంటుంది ఈ విషయం ఎక్కువ కాలం. కెథెడ్రల్ ది బార్సిలోనా అంట. ఓకే, సగ్రాడా ది ఫ్యామిలియాలో బాగుంది. ఇక్కడ మనకి మ్యూజిషియన్స్ కూడా ఉన్నారు, జనాలు డాన్స్ కూడా చేస్తున్నారు. 2 అమ్మాయిలు, ఒకవైపు మ్యూజిక్ ఒకవైపు డాన్స్. నెక్స్ట్ మన స్పాట్ వచ్చేసరికి మన ఇండియన్ కమ్యూనిటీలో బాగా ఫేమస్ అనమాట, గాతిక్ క్వార్టర్లో బిస్బే బ్రిడ్జ్. ఇది మనకి ఫేమస్ ఎందుకంటే జిందగీ నా మిలేగా దోబారా మూవీలో వన్ ఆఫ్ ది సీన్స్ ఇక్కడే తీశారు. ఆల్సో దిస్ బ్రిడ్జ్ ఇస్ మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ ఇన్ గాతిక్ క్వార్టర్. ఆ సీన్ ఇప్పుడు మేము చూపిస్తా, చూడండి. కన్నడలో ఏదైనా మంచి వర్డ్, కన్నడలో ಊಟ ಮಾಡಿದಿರಾ అంటే ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ అంటే బాగున్నావా అని, ఊట ಮಾಡಿದಿರಾ అంటే ఫుడ్ తిన్నావా అన్నారు. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ, చూడడానికి ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ అంటే చూసేదానికి బాగున్నారు. సో సగ్రాడా ది ఫ్యామిలీలోకి వచ్చేసాం. ఇదే చాలా పొడుగ్గా ఉంది కదా, ఇక బాబు ఇంకెంత హైట్. అదిగో 142 years నుంచి కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉందంట. సో బాగా ఫేమస్ ఈ చర్చ్. మనం లోపలికి వెళ్ళట్లేదు, 39 euros అంటే టికెట్ లోపలికి. అంటే నేను లోపలికి వెళ్ళి చూసే ఇంట్రెస్ట్ ప్రెజెంట్ అయితే లేదు. బీచ్కి కూడా వెళ్ళాలనుకుంటున్నాం మేము. సో బయట నుంచి ఆర్కిటెక్చర్ చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోదామని. సో దిస్ ఈజ్ సగ్రాడా ది ఫ్యామిలియా. సో ఇందాక చూసిందేమో యాక్చువల్లీ మనం బ్యాక్ ఎంట్రన్స్, ఇప్పుడు ఇంకో ఫ్రంట్ ఎంట్రన్స్. బాగుంది కదా, ఇప్పుడు అర్థమైంది అసలు 142 years నుంచి కన్స్ట్రక్షన్ ఎందుకు నడుస్తుంది అని. ఇంకో ఇదంతా ఓల్డ్ అనమాట. చూడు కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. ఇది ఓల్డ్ కన్స్ట్రక్షన్, అంటే స్టార్టింగ్ కన్స్ట్రక్ట్ అయింది. అండ్ ఈ లెఫ్ట్లో కొంచెం కొత్తది ఎక్స్టెండ్ చేశారు, కలర్ డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో యా, ఇట్ మేక్ సెన్స్ నౌ. బట్ నేను చూసినట్లో చాలా పెద్ద చర్చ్, అంటే వియన్నాలో కూడా చాలా పెద్ద చూసాం. ఈ బిల్డింగ్ అయితే మరీ పెద్దది, చాలా బాగుంది. క్రేజీ అంటే క్రేజీ అసలు. మన దగ్గర పెద్ద గుళ్ళు, వీళ్ళ దగ్గర పెద్ద చర్చిలు. అట్ ది ఎండ్ మనుషులందరూ ఒక బిలీఫ్ని బిలీవ్ చేసి దాన్ని నమ్ముతూ ముందుకు నడిపిస్తూ ఇలాంటి కట్టడాలు కడుతున్నారు. అది మనకు అర్థమైన విషయం, నాకు అర్థమైన విషయం. ఈరోజు లాస్ట్లో బీచ్కి వచ్చి కొంచెం సరదాగా చిల్ అయ్యి వెళ్ళిపోదామని చెప్పి బీచ్కి అయితే వచ్చేసాం. సిటీలో తిరిగి కలిసిపోయాం. యాక్చువల్లీ క్లైమేట్ సహకరించేటంటే క్రేజీ ఉండేది. వాటర్ మంచి బ్లూగా ఉంది, అంటే కింద శాండ్ వైట్ ఉన్నట్టుంది. వ్యూ అయితే సూపర్ ఉంది. బార్సిలోనా వస్తే ఈ స్పాట్కి పక్కా రావాలి బీచ్ ఎంజాయ్ చేయడానికి. ఆ హోటల్, అక్కడ క్రూజ్ షిప్, ఫీలే బాగుంది అసలు. ఇంకైతే మొత్తానికి బార్సిలోనా అయితే అయిపోయింది. మా ఫ్లైట్ కూడా బోర్డింగ్ వెరీ సూన్. వెరీ గుడ్ ట్రిప్. చెయ్యాలి ఇలాంటి ఫ్రెండ్స్తో ఇంత కష్టపడి వర్క్ చేసి ఈరోజు అన్నీ చేసినప్పుడు ఇయర్కి ఒకసారి ఇలాంటివి చేయడం చాలా ఇంపార్టెంట్, చాలా అత్యవసరం కూడా. నాకైతే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. బార్సిలోనా అంటే మెయిన్ గోల్ బార్సిలోనాని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడం కన్నా మన గ్యాంగ్తో అలా వచ్చి నవ్వులు నవ్వుకుంటూ జోకులు చెప్పుకుంటూ కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ ఓవరాల్ బార్సిలోనా అయితే చాలా బాగుంది. అంటే కొంచెం లైవ్లీగా అనిపించింది. స్వీడన్లో ఉంటాం కదా, స్వీడన్లో అంత లైవ్లీగా ఉండదు. మేబీ అది డిసెంబర్ ఆర్ వింటర్ వెదర్ వల్ల అనుకుంటా.
ఆ జోన్లో ఉండి ఇక్కడికి వచ్చి ఇంత లైవ్లీగా ఉండి చూసేసరికి చాలా బాగా అనిపించింది నాకైతే. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎస్పెషల్లీ మా వాళ్ళతో వచ్చినందుకు ఇంకా హ్యాపీ. చెయ్యాలి, ఉండాలి ఇలాంటివి ప్రతి ఇయర్ ఒకసారి. ఇట్ డిజర్వ్ దిస్ అన్నట్టుంది. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేశా. అండ్ ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగే వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి, మమ్మల్ని ఇంకా అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి కంటెంట్ వస్తూనే ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్. బై బాయ్.